100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానికి వెళ్లిపోయినట్టు కొన్ని వందల సూపర్ డూపర్ హిట్ సాంగులు కొరియోగ్రాఫ్ చేసిన శేఖర్ మాస్టర్ కెరియర్ ఒకే ఒక్క సాంగ్ తో డౌన్ అయింది. తెలుగు ఆడియన్స్ లో విపరీత నెగిటివిటీ కూడా ఏర్పడింది. అసలు ఏంటి శేఖర్ మాస్టర్ ఈ డాన్స్? మా బాలయ్య బాబుతో ఇలాంటి కొరియోగ్రాఫ్ చేయిస్తారా? అసలు అవి స్టెప్పలేనా? ఎంతసేపు బాదుడే పండగంటి పూట తెలుగు ఫిలిం ఆడియన్స్ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలా వద్దా? అర్జెంట్ గా మాకు రీషూట్ చేయాలంటూ కామెంట్లలో దుమ్ము దులిపేస్తూ ఉన్నారు ఆడియన్స్. ఇంతవరకు ఎన్నో వరస్ట్ కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ వచ్చాయి కానీ మరి ఇంత దారుణమైన సాంగ్ ఎప్పుడు రాలేదంటూ, అసలు మా ఎమ్మెల్యే బాలకృష్ణతో అలాంటి పాటలకు డాన్స్ వేయిస్తారంటూ, అసలు ఎలా ఒప్పుకున్నారు ఈ సాంగ్ డాన్స్ చేస్తున్నప్పుడు అంటూ ఇలా ఎవరికి వారు వాళ్ళకి నచ్చిన కామెంట్లు పెడుతూ శేఖర్ మాస్టర్ తెగతిట్టేస్తూ ఉన్నారు. శేఖర్ మాస్టర్ వన్ ఆఫ్ ది తెలుగు టాలీవుడ్ లో టాప్ 3 కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. ఇతను మంచి జడ్జి కూడా. కొన్ని వందల సూపర్ డూపర్ హిట్ సాంగులకి కొరియోగ్రాఫ్ చేశారు. కానీ బాలకృష్ణతో రీసెంట్ గా డాకు మహారాజ్ సినిమాలో సాంగులు కొరియోగ్రాఫ్ చేసి ఒక్కసారిగా వివాదాల్లోకి చిక్కున్నారు శేఖర్ మాస్టర్. అసలు ఏంటి శేఖర్ మాస్టర్? దీన్ని ఎవరైనా కొరియోగ్రఫీ అంటారా? నీ కెరియర్ లో వన్ ఆఫ్ ది వరస్ట్ కొరియోగ్రఫీ అంటూ, దీని వల్ల నీ పరువు మొత్తం తీసుకున్నావు అంటూ తెలుగు ఆడియన్స్ విరుచుకుపడుతూ ఉన్నారు. అసలు శేఖర్ మాస్టర్ అలాంటి స్టెప్పులు చెప్పేటప్పుడు బాలకృష్ణ ఎలా ఒప్పుకున్నారో, అసలు ఆ డైరెక్టర్ ఎలా ఒప్పుకున్నారో, ప్రొడ్యూసర్ ఎలా ఒప్పుకున్నారో, ఎడిటింగ్ టైంలోనే డౌట్ రాలేదా? ఎలాంటి సాంగ్ సినిమాకి ముందే రిలీజ్ చేసి ఆడియన్స్ తో చెవ్వాట్లు తినడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా అంటూ నెటిజన్లు దుమ్ము దులిపేస్తూ ఉన్నారు. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఎక్కడ చూసినా బాలకృష్ణ ట్రోల్ తెగైపోతూ ఉన్నారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి, ఒక సీనియర్ హీరో అయి ఉండి ఇలాంటి స్టెప్పులు వేస్తావా? నువ్వు మనిషివా మోహన్ బాబు అంటూ తెగ తిట్టేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.